చక్రాకృతిలో అది తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ జీవిత గమనానికి మూలం లలితా సహస్రనామం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చితగ్నికుండ సంభూత మళ్ళీ 8, దేవకార్య సముద్యత, మొత్తం 183 శ్లోకాలు 8 ముడిపడి ఉంటుందమ్మా. కనుక ఇందులో ఒక్కొక్క వర్ణన ఒక్కొక్క విధానాన్ని ఇస్తూ ఉంటుంది. నువ్వు ఏది ఎలా అయినా చేయి, చివరికి అనేటువంటిది 183. ఆ 3 తీసి పక్కన పెడితే 1, 8 అంటే 18. అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలిసింది 18, కానీ 64,000 శక్తి పీఠాలు ఉన్నాయమ్మా. ఎన్ని? 64,000 శక్తి పీఠాలు. అంటే చతుషష్టి కళారాధ్య, చతుషష్టి కళామయి, మహా చతుషష్టి యోగి కోటి యోగిని గణసేవిత. అది కూడా ఇందులో ఉంది, లలితా సహస్రనామంలోనే శ్లోకం ఉంది. అది కూడా అంటే 64,000 పీఠాలు ఉన్నాయి. మనకు తెలిసింది 18 నార్మల్గా. ఇంకో 10, 15 కొంతమందికి తెలుసుంటాయి, కానీ 60